వెల్కమ్ బ్యాక్ టు ఒక్కని అది పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అది వరంగల్ కాకా బ్లాగ్స్ ఛానల్ ఏమో ఒక చేంజ్ చేస్తున్నా, ఇదే పేరు. కాకా పేరే పెడుతున్నా ఎందుకంటే అందరికీ చాలా మందికి వీడియో చాలా మందికి వస్తలేదు. ఎందుకంటే అది నేను క్యాపిటల్గా స్మాల్గా పెట్టినా, కొన్ని క్యాపిటల్గా పెట్టినా స్మాల్గా పెట్టినా అది కొంచెం వస్తలేదు వీడియో. ఓకే, అది వస్తలేదని అగ్రి అయినా వస్తలేదు ఆ వీడియో చాలా. మళ్ళీ అది ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా నేను ట్యాగ్ చేస్తా కింద. నా ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఊహ పెడతాను చూడండి. ఇది ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఒక్క నిమిషం, ఇది మన అందరూ వీడియోలు చూస్తారు. వీడియోలు పెట్టినప్పుడు ఒక్కొక్కరు కాపీరైట్ పెడతారు. ఏమనంటే అది సాంగ్ కూడా కాదు, అది ఓన్లీ బీజిఎంకి మీరు కాపీరైట్కి ఎత్తాలో అర్థమవుతలేదు. ఇంకొకటి కాక కొండ ఎక్కుతా అంటే కాపీరైట్ వేసిళ్ళు. దానివల్ల నా వీడియో సస్పెండ్ అయితే వాళ్ళ వీడియో ఎడిటింగ్ చేసి వాళ్ళ మీరు ఎందుకు ఎత్తాలో అర్థమవుతలేదు. దానివల్ల నా వ్యూస్ తగ్గినాయి. మీ వల్ల నా వ్యూస్ తగ్గినాయి, నాకు వచ్చిన లైక్స్ పోయినాయి. కొంచెం ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి కానీ మరీ ఇబ్బంది పెట్టకండి. నాకు మస్తు ఇబ్బంది అవుతుంది. పొద్దున 5 గంటలకు లేచి మేము వీడియోలు చెప్తా అంటే మీరు ఇట్లా కాపీరైట్ అయితే మాకు ఎంత బాధ అనిపిస్తుంది. చెప్పే కాక, ఇంకో కాక కూడా వచ్చిండు, చెప్పండి. అట్లా కాపీరైట్ అయితే బాగా కాపీరైట్ అయితే మీరు కాపీరైట్ వేసిన వల్ల అది కట్ అవుతలేదు వీడియో. అక్కడ వరకు కట్ చేసి అయినా పెడదామంటే అది కట్ అవుతలేదు, కట్ చేయనిస్తలేదు. మీరేమైతుంది లాస్ట్గా వీడియో సస్పెండ్ అయిపోతుంది, డైరెక్ట్ వీడియో క్యాన్సిల్ అయిపోతుంది. అదే మరి మేము అంత కష్టపడి ఎడిటింగ్ చేసి మేము అంత కష్టపడి సల్లు వచ్చి వీడియోలు తీస్తే అంటే మీరు కాపీరైట్ అయితే మాకు ఎంత బాధ అనిపించాలి. మరి చెప్పే కంటెంట్ ఏంటిది. కాకని వాళ్ళ స్కూల్ కాడికి వచ్చినాం. కాక వాళ్ళ స్కూల్ కాడికి ఎందుకు వచ్చినామంటే కాక కొన్ని రోజుల నుంచి మా స్కూల్ కాడ వీడియో తీద్దాం పావే, మా స్కూల్ కాడ వీడియో తీద్దాం చెప్పియా. మీరు స్కూల్ కాడికి వచ్చినాం కదా, చెప్పియా ఏం విశేషం అని చెప్పియా. అప్పుడు కొంచెం గట్టిగా స్కూల్లో చదువుకున్నాము. చదువుకొని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ అంతా మంచిగా అప్పుడు మంచిగా మా ప్రశాంతంగా జరిగింది. అప్పుడు మా దోస్తులు ఇప్పుడు అందరూ ముసలు అయిపోయారు. నాకన్నా నడవకుండా చేత కాకుండా అయిపోయింది. కానీ స్కూల్ అయితే నడుస్తుంది, ఇంకా స్కూల్ అయితే నడుస్తుంది. ఆ స్కూలు ఇదే మీ బ్యాక్ సైడ్ ఉంది, కానీ చూపియద్దన్నారు ఆ స్కూల్ని. మనకంట నచ్చలే అంటే చూపిస్తలేము. ఇగో ఇక్కడ రోడ్డు మీద ఉంది, ఇక్కడ ఒక్కసారి చూపిస్తాం మీకోసం. వాళ్ళు చూపించకన్నారు, పర్మిషన్ లేదు, మనం అట్లా చూపించద్దు అని చూపిస్తలేం. ఇది స్కూలు చూడండి, జూమ్ వేస్తా కావాలంటే. వాళ్ళ పర్మిషన్ లేదు మనం వీడియో తీయద్దు. కాక ఇలా వేసుకున్న మోడల్ సూపర్ మోడల్ సాక్స్ల మీద షూలు వేసాడు. అవి కూడా మోడల్ షూలు. వాళ్ళ పైన షర్ట్, దాని మీద నైట్ ప్యాంటు, వాళ్ళ ఇది మన జెర్కీలు, దాని మీద క్యాప్ మొత్తం కవర్ చేసుకొని వచ్చాడు ఇవాళ భయంతో చలికి. ఏంటి చెప్పాయి మీ స్కూల్ కాడ ఏం జరిగింది ముఖ్యాశాలు? అప్పుడు ముచ్చట్లు అవి చాలా ఉన్నాయి. ఎన్ని మంది లవర్స్ నీకు? ఎన్ని మంది లవర్లు? ఎంతమంది ప్రేమించినావు అంటనా? చాలా రోజులు ప్రేమించినావా అంటే ఎంతమంది? ఒక 4-5 లేదా ఒక 10-20? సాడ్ బాయ్సా? చెప్పండి. కాక ఎందుకు మాట్లాడతలేడంటే కాకయ్య అంట ఎత్తు పళ్ళు తాతయ్య వయసు ఎక్కువ ఉంది కాబట్టి ఈ టీత్ వెళ్ళిపోయినాయి, అవి ఇరిగినాయి. అవి వెళ్ళిపోవడం వల్ల మాట్లాడడానికి చాలా ఇబ్బంది అవుతుంది. అంతేనా? తడబడుతుంది బాగా. అందుకే కొంచెం చిన్నగా మాట్లాడతానంటే అడ్జస్ట్ కానీ ప్లీజ్. నేనే కొంచెం మాట్లాడని ఫోన్ చేస్తున్నా కూడా కొంచెం బయటికి ఇప్పుడు వస్తాను మాటలు కరెక్ట్గా. అవి కొంచెం మాట్లాడి ఇవి ఇరిగినాయి పళ్ళు. ఒక మాట్లాడి కదా ఒకసారి బంద్ చేసిండంట ఇక మాట్లాడకుండా. అంటే
మంచిగా అనిపించలేదు కాబట్టి అందుకే ఎక్కువసేపు మాట్లాడలేడు మీకోసం. ఎక్కువ కామెడీ అనిపిస్తుంది కానీ నేనే అందుకే కామెడీ చేపిస్తాను కాకతోటి లైట్ గా, అంటే మాటలతో కాకుండా చేతులతోటి. ఇక వాళ్ళ కాక వాళ్ళ స్కూల్ అది. కాక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారంట. ఒక అమ్మాయి పేరు అంటే చెప్పమంటారు. ఒక లెటర్ తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా చేతులతోటి. ఇక వాళ్ళ కాక వాళ్ళ స్కూల్ అది. కాక వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారంట. ఒక అమ్మాయి పేరు అంటే చెప్పమంటారు. ఒక లెటర్ మహానుభావుడు పేరు చెప్పు మరి. పేరు లలిత. అమ్మ ఇద్దరికి అప్పుడు చాలా నేను మంచిగా చెప్తాగు. ఉండే. అదే అదేంటిది అమ్మమ్మ తాత అంటే అమ్మమ్మ కదా, అమ్మమ్మ చెప్తావు సంగతి. లలిత అంట నిన్ను ఇచ్చిపెట్టి ఇంకొక అమ్మాయి వద్దా? ఎందుకద్దు ఎందుకద్దే? ఏం పెద్దగా అవుతుంది, ఏం పెద్దగా అవుతుంది? చూసినావా భయపడతాడు. వైఫ్ కి భయపడేవాడు అందరు కామెంట్ చేయండి. వైఫ్ కి భయపడేవాడు అందరు. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరు ఎవరైనా కూడా ఇంట్లో భార్య గురించి ఉంటాయి. భార్య భర్త భయపడాలి, భర్తకు భార్య ఇది కరెక్ట్ గా చెప్పావు. మరి లలిత ఎందుకు వచ్చింది మధ్యలో? ఇట్లా అయితే మరి లలిత ఎందుకు వచ్చింది మధ్యలో? బాగుంది. ఇప్పుడు అలాగే ఉంటుందా? అక్క మా అమ్మమ్మ నిచ్చిపెట్టి లలిత అని చేస్తావా మరి? ఉండే అప్పుడు ఉండేనా సమస్య అది అట్లా ఉండే. గ్యాస్ మీరు ఒకటి చెప్పండి, ఈ కాకది ఎయిర్ కట్ ఎట్లా ఒకసారి ఎయిర్ కట్ ఎట్లా చేసి ఒకసారి అడగండి. కాక మీకు జోక్ చెప్పాలా? కాక ఎయిర్ కట్ షాప్ ఓడు. కాకనే ఎయిర్ కట్ చేస్తాడు తెలుసా? అట్లా ఉంటుంది కాకతో ఎయిర్ కట్ అంటే. ఇట్లా పడతాడు కత్తెర పట్టి చక్క 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 ఇక్కడ వరకు కనబడ్డాయని కట్ చేస్తాడట. అంతే, అయిపోయింది ఎయిర్ కట్ అయిపోయింది. వాళ్ళ తాళం చేసి వస్తాడు ఇంటికి. సరి పెడుతుందని మాస్క్ పెట్టుకున్నాడు. మనం కూడా సరి పెడుతుంది కాబట్టి వాళ్ళ వయసు ఉన్నది కాబట్టి మనం కూడా ఎక్కువ మాట్లాడు. నేను ఒక అమ్మాయిని ప్రేమించిందండి స్కూల్లో. ప్రేమిస్తే అయిపోయింది, అది బ్రేక్ అయిపోయింది. మళ్ళీ ఇంకో అమ్మాయి చేసుకున్నాను. అట్లా ఉండాలి కాక లెక్క. ఒకళ్ళు బ్రేకప్ చెప్పినప్పుడు ఇంకొక అమ్మాయిని చేసుకున్న ధైర్యం ఉన్నది. చేసుకున్నా పిల్లల ఇల్లు మనవాళ్ళు మనవాళ్ళు అందరూ ఇప్పుడు మూడో తంతు కూడా అయింది కాకది. మూడో తంతు అంటే కొంతమంది తెలుసు, కొంతమంది తెలియదు. మూడో తంతు కూడా అయింది చెప్తాడు. మనవాళ్ళకి మనవాళ్ళు అయిపోయిండు ఇప్పటి వరకు. ఓకే బాయ్ చెప్పు. బాయ్. A few moments later. బాయ్ దోస్తులు. బాయ్ దోస్తులు. మళ్ళా కలుద్దాం. థ్యాంక్ యూ. షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. వాచింగ్. బాయ్. బాయ్.